స్టూడెంట్స్, వెల్కమ్ టు లైఫ్ సైన్సెస్ విత్ జ్యోతిశ్రీ. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతాం, స్కాలర్షిప్స్. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ లెవెల్లో మనకి ఎలాంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ వస్తుంది, ఎలిజిబిలిటీ ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి అన్నది మనం చూద్దాం. ర్యాండమ్గా టాప్ 8 స్కాలర్షిప్స్ ఏంటో అన్నది చూద్దాం. అందుకోసమే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ది సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. The Santur Scholarship Program is an initiative of Wipro Consumer Care and Wipro Cares. ఈ స్కాలర్షిప్ వచ్చేసరికండి జనరల్గా గర్ల్స్ స్టూడెంట్స్కి దీని ఎలిజిబిలిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 10th క్లాస్ ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి అండ్ వాళ్ళు +1 అండ్ +2 ఐ మీన్ టు సే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ నుండి చదివినట్టు అయితేనే ఈ స్కాలర్షిప్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి పర్ ఇయర్ 24,000 రూపీస్ మనకి ఈ స్కాలర్షిప్ వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్కాలర్షిప్ అక్టోబర్ 31 అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ స్కాలర్షిప్ కోసం మనకి టైం ఉన్నదన్నమాట. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్. సో మెయిన్ పాయింట్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే ది గర్ల్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ స్కూలింగ్, మీన్స్ 10th క్లాస్ వాళ్ళ స్కూలింగ్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఫినిష్ అయిన వాళ్ళకి అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఒక గవర్నమెంట్ కాలేజ్ నుండి చదివినట్టు అయితేనే ఈ స్కాలర్షిప్కి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు. అండ్ పర్ ఇయర్ 24,000 రూపీస్ వాళ్ళకి వస్తుంది. అండ్ వాళ్ళకి ఇంకేమైనా సరే బుక్స్ కానీ ఇంకేమైనా సరే కావాలన్నా ఈ స్కాలర్షిప్లో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిమెంబర్ ది లాస్ట్ డేట్ ఆన్ ఆర్ బిఫోర్ అక్టోబర్ 31, 2020 కల్లా మనం ఈ స్కాలర్షిప్కి అప్లై చేసినట్టయితే మనకి స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. This is for bachelor's and master's degree students. This is a 2-month summer training program that allows the participant to work at CSIR research laboratories with leading scientists of India in an environment promoting transdisciplinary research. A total of 20 fellowships will be awarded under this scheme. So ఈ స్కాలర్షిప్ కండి ఏ స్టూడెంట్స్ అయితే మాస్టర్స్ ఎంఎస్సిలోగా అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ పీజీ అండ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ పీజీ ఎవరికైతే అబౌవ్ 60% అంటే ఫస్ట్ క్లాస్ వచ్చిన స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ ఉన్నదండి. వీళ్ళకి 2 months సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాం కదా, అంటే సమ్మర్లోనే ఈ ప్రోగ్రామ్కి ఈ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉన్నది. దీనివల్ల ఏంటంటే మీ నెక్స్ట్ మీ పీజీ ఫినిష్ చేసిన తర్వాత కానీ మీ గ్రాడ్యుయేషన్లో కానీ అంటే బీఈ మీకు ఏంటంటే సిఎస్ఐఆర్ ఒక రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్లో మీకు వర్క్ మాడ్యూల్ కానీ ప్రాజెక్ట్స్ కానీ మీకు అలవాటు అవుతుందన్నమాట. సో ఆ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇది యూజ్ అవుతుంది. ఏ స్టూడెంట్స్ అయితే సమ్మర్లో ఏమైనా మినీ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు ఆ స్టూడెంట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి 25,000 రూపీస్ ఇస్తారు ఈ స్కాలర్షిప్లో. అండ్ సమ్మర్లో కాబట్టి మనకి ట్రావెలింగ్ అలౌన్సెస్ లాగా 5,000 రూపీస్ కూడా మనకి ఇస్తారనమాట. సో మా ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు. అండ్ బ్యాచిలర్స్లోకి వచ్చేసరికి బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. అది కాకుండా ఎంటెక్ ఎంఈ స్టూడెంట్స్ కూడా దీనికి ఈ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఇందిరాగాంధీ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్. Indira Gandhi Single Girl Child Scholarship is a UGC scholarship scheme initiated with the objective to empower the girls of our country through the means of education. ఈ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు మీ పేరెంట్స్కి సింగిల్ గర్ల్ చైల్డ్ అవ్వాలి. అండ్ మీరు మీ డిగ్రీ ఫినిష్ చేసి ఎవరైతే పీజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అంటే మాస్టర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవరైతే పీజీలో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు 2 yearsకి కలిపి 36,200 రూపీస్ మీకు స్కాలర్షిప్ వస్తుంది, అంటే 2 yearsకి కలిపి. హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్. దిస్ స్కాలర్షిప్ ఈజ్ ఆఫర్డ్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ class 6 to 12th graduation and post graduation students. This is announced
under the Educational Crisis Scholarship Support Program, that is ECSS. సో క్లాస్ 6 to 12 చదువుతున్న స్టూడెంట్స్కి 10,000 ఆఫ్ రూపీస్ పర్ ఇయర్ ఇస్తారు ఈ స్కాలర్షిప్లో అమౌంట్. నెక్స్ట్ డిగ్రీ అండ్ పీజీ చదువుతున్న స్టూడెంట్స్కి పర్ ఇయర్ 25,000 రూపీస్ ఇస్తారండి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఏ స్టూడెంట్స్ అయితే గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఎయిడెడ్ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో చదువుతున్నారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్నది. అండ్ మోర్ ఓవర్ డిగ్రీ లెవెల్లో అంటే సెకండ్ క్రైటీరియా, దట్ ఈజ్ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎవరికైతే 25,000 ఆఫ్ రూపీస్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ క్రైటీరియాలో ఆ స్టూడెంట్స్ పార్ట్ టైం చేసిన ఫుల్ టైం డిగ్రీ చేసిన పార్ట్ టైం డిగ్రీ ఆర్ ఫుల్ టైం డిగ్రీ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆ స్టూడెంట్స్కి కూడా ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ. ధీరుభాయ్ అంబానీ స్కాలర్షిప్, ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ రిలయన్స్ ఫౌండేషన్ that offers financial assistance to meritorious students and specially abled students of class 12. దీనికి వచ్చేసరికండి 35,000 to 45,000 ఆఫ్ రూపీస్ మనకి స్కాలర్షిప్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఏ స్టూడెంట్స్ అయితే +2 తర్వాత అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత ఎవరైతే డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో యూనివర్సిటీలో కానీ ఆర్ ఎల్స్ ఇన్ ఎఫిలియేటెడ్ టు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి పర్ ఇయర్ 35,000 to 41,000 రూపీస్ మనకి స్కాలర్షిప్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎలాంటి స్టూడెంట్స్కి అంటే మెరిట్ స్టూడెంట్స్ ఫ్రమ్ సిబిఎస్ఈ బోర్డ్ ఆర్ ఇన్ స్టేట్ బోర్డ్లో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ 4,50,000 రూపీస్ కంటే తక్కువ ఉన్నట్టుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఆర్ ఎల్స్ 2,50,000 రూపీస్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఈ స్కాలర్షిప్ కోసం. నెక్స్ట్ ఫస్ట్ స్పెషలీ ఏబుల్డ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ దేర్ +2 and intermediate second year from CBSE board or else from స్టేట్ బోర్డ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వచ్చున్నారో వాళ్ళకి డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్లో కానీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో స్పెషల్లీ ఏబుల్ స్టూడెంట్స్కి కూడా ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్నదండి. నెక్స్ట్ ఏంటంటే ద స్టూడెంట్స్ హూ రిసీవ్ ద లెటర్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫ్రమ్ రిలయన్స్ ఫౌండేషన్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్. నెక్స్ట్ కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన KVPY. This scheme is open for students pursuing graduate and post-graduation studies in the science stream. ఈ స్కాలర్షిప్ వచ్చేసరికండి ఎలా అంటే ద సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ అ మంత్లీ స్టైఫండ్ ఆఫ్ ₹5,000 and an annual contingency grant of ₹20,000 during the first to third year of their graduation. అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో డిగ్రీలో 3 ఇయర్స్లో వీళ్ళకి 5,000 ఆఫ్ రూపీస్ మంత్లీ స్టైఫండ్ అండ్ అండ్ యాన్యువల్ కంటింజెన్సీ ఆఫ్ ₹20,000 వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ ఎవరికైతే వచ్చిందో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో 7,000 ఆఫ్ రూపీస్ అండ్ కంటింజెన్సీ గ్రాంట్ పర్ యానం 28,000 రూపీస్ వస్తుందండి. ఇది ఎంఎస్సిలో అంటే మాస్టర్స్లో సైన్స్ స్ట్రీమ్లో చదివిన వాళ్ళకి. అండ్ ఈ కైండ్ ఆఫ్ స్కాలర్షిప్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అందుకే ఇక్కడ చూసారా 5 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అని అన్నారు. అంటే 3 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ ప్లస్ 2 ఇయర్స్ ఆఫ్ మాస్టర్స్ కూడా సైమల్టేనియస్గా వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు మాస్టర్స్ కూడా చేసేవచ్చు. దాన్ని ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అని అంటారు. సో దీనికి ఎలిజిబిలిటీ ఇండియన్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇండియా అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో ఉంది. ఇన్స్పైర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, is a scholarship program implemented by the Department of Science and Technology, Government of India.
It is a scholarship scheme that comes under the Innovation in Science Pursuit for Inspired Research, a flagship program of DST, meant for meritorious students and undertaking bachelor and master courses in natural and basic sciences. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసరికండి పర్ ఇయర్ 80,000 ఆఫ్ రూపీస్ మనకి వస్తుంది. అందులో 60,000 మనం కోర్స్ ఫీజ్ కోసం ఇస్తారు అండ్ 20,000 ఆఫ్ రూపీస్ సమ్మర్ ప్రాజెక్ట్స్కి ఈ స్కాలర్షిప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే టోటల్గా 80,000 పర్ ఇయర్. కమింగ్ టు ది ఎలిజిబిలిటీ వచ్చేసరికి మెయిన్ 17 to 22 ఇయర్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఆ ఏజ్ లోపల ఉన్న స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ స్కాలర్షిప్ +2 తర్వాత అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఫినిష్ చేశారో ఆ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా ఎలాంటి స్టూడెంట్స్కి? మెరిటోరియస్ స్టూడెంట్స్. అంటే ది క్యాండిడేట్ మస్ట్ బి అమాంగ్ ది top 1% of the successful students in terms of aggregate marks in or his class of 12th board exam, and the applicant must be enrolled in courses of natural and basic sciences at the BSc and integrated MSc level in the same year of passing your 12th exam, and the applicants who are among the top అంటే IIT JEEలో 10,000 ర్యాంక్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ AIEEEలో టాప్ 20,000 ర్యాంక్ హోల్డర్స్కి అండ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ their CBSE medical and have opted to study natural and basic sciences are eligible for this scholarship. The candidates who are admitted to Indian Institute of Science Education and Research and National Institute of Atomic Energy and Research, Department of Science and Technology are eligible for this scholarship, who want to pursue under basic sciences and natural sciences. The applicants who are KVPY, Kishore Vaigyanik Protsahan Yojana, National Talent Search Examination, Science Talent Search Examination, and who are pursuing the courses in natural and basic sciences leading to BSc and integrated MSc degree are eligible for this scholarship. The last date is in between November to December.